హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఒక బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ కనుక మీరు వినాలి అనుకుంటే ఒక వీడియోని మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఒక ఫలితాలు అంటే ఒక 10వ తరగతి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు విత్ ఇన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మన యొక్క తెలంగాణలో వచ్చేసి ఒక 10వ తరగతి రిజల్ట్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ మే కాబట్టి మనకి మే 4వ తారీఖు లేదా 5వ తారీఖు లోపల మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. మనకు వచ్చేసి ఒక పేపర్ కరెక్షన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఏప్రిల్ 23వ తేదీన మనకి అంటే ఈ మంత్ అంటే ఏప్రిల్ 23వ తేదీన మనకు వచ్చేసి ఈ యొక్క పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఒక పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిన ఒక 10 డేస్కి మనకి ఈ యొక్క రిజల్ట్స్ అని చెప్తున్నారు. అంటే ఒక 10 డేస్ అని అంటే మనకి మేలో 4వ తారీఖు లేదా 5వ తారీఖు లోపల ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మనకి చాలా న్యూసెస్లో వచ్చేసి మనకి మే 4 కానీ లేదా మే 5 కానీ ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మనకు వచ్చేసి ఈ 10th క్లాస్కి సంబంధించి ఏదన్నా మీకు డౌట్ ఏదైనా ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను ఒక వీడియో అనేది నేను చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.